ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. దేవుని మహిమను, దేవునికి స్తోత్రం. స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంట చూసి, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత దర్శనం వారు చూశారు. చూడండి, అపోస్తుల కార్యం 7:55లో ప్రభు వాక్యం ఇలాగ సెలవుస్తున్నది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిల్చుండట చూసి, ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిల్చుండటూ చూచున్నాను చెప్పాను. అతడు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడే దేవుని మహిమను, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండట చూశాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుచున్నాడు. ఆకాశము తెరవబడడం ఆయన చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ ఆత్మను పొందుకుంటే ఆత్మ తానే నీ పక్షముగా వ్యాజ్యమాడతాడు. పరిశుద్ధ ఆత్మచేతను నడిపించబడితే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులని దైవవాక్యము సెలవిస్తున్నది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనుచున్నావు. స్టెఫెను దేవుని శక్తిని గురించి, దేవుని రాజ్యమును గురించి ప్రజలకు వివరించాడు. ఆయన ఆవేశముతో, ఆత్మతో ప్రభు యొక్క శక్తిని ప్రజలు కనపరచాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అతన్ని చంపడానికి వెనకాడలేదు. కానీ స్టెఫెన్ ఆత్మలో లీనమైపోయాడు. దేవుణ్ణి చూశాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని చూశాడు. దేవుని మహిమను చూశాడు. ఆయన మహిమను చూసే అనుభవం నీకు ఉన్నదా? ఉండాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తులాగా పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సెలవును మోసాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఉమ్ము వేయబడ్డాడు. దూషణ పాలయ్యాడు. అవమానపరచబడ్డాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువు నీ కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. నిర్గమకాండం 33:18లో చూస్తే మోషే అన్నాడు, నీ మహిమను నాకు చూపెట్టు. ఆమేన్. నీ మహిమను నేను చూడాలి అంటే, దేవుడు నా మహిమను చూడలేవు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనుషుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. రోమపత్రిక 6:23 వచనాల్లో చూస్తే, మనుషుడు పాపం చేసి దేవుడు అనుసరించే మహిమను పొందలేకపోతున్నాడు. ఈ లోక దేవత మన కనులకు గుడ్డితనం, వెర్రితనమును కలగజేస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మోషే నీ మహిమను నాకు చూపెట్టుమని నిర్గమకాండం 33:18లో మాట్లాడినప్పుడు, దేవుడు నన్ను బండ సండున నువ్వు ఉండు, నేను ఆ బండను దాటిపోతున్నప్పుడు నువ్వు నా మహిమను చూసావు. బండ క్రీస్తు. మరియు నువ్వు పేతురు, బండ మీద సంఘమును కట్టుతాను, పాతాళలోక ద్వారం దీని ఎదుట నిలవనేరని మత్తయి సువార్త 16:18 ప్రభు మాట్లాడినాడు. ఆ క్రీస్తు చాటును ఎవరు నివసిస్తారో, శిలువ శ్రమలు ఎవరైతే సహిస్తారో వారికి రక్షణ, సమాధానం కలుగుతుంది. ప్రభు ఇటు వాక్యం దీవించును గాక. ఆమేన్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.